మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు కృపను బట్టి ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లేవియా కాండం 26వ అధ్యాయము 17వ వచనం. నేను మీకు పగవాడిన అగుదును, మీ శత్రువులు ఎదుట మీరు చనిపోబడుదురు, మీ విరోధులు మిమ్మల్ని ఏలుదురు, మిమ్మలను ఎవరు తరమకుండానే తరవకపోయినను మీరు పారిపోవుదురు. దేవుడు ఆయన ఆజ్ఞ ఇస్తూ ఈ వాక్యములో మీరు ఎవరు తరమకుండానే పారిపోదురు. చూడండి, ఈ 26వ అధ్యాయము పై మాటల నుంచి మనం చదువుకుంటూ వస్తే, మీలో 5 100 మందిని తరిమెదరు, మీరు ఏది తక్కువ కాకుండా మీకు సమృద్ధి కలుగుద్ది, మీ ఖడ్గము చేత వారు కూలుదురు అని చెప్తూ, ఇక్కడికి వచ్చేళ్ళకి వాళ్ళ ఆలోచన తలంపులను బట్టి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఎవరు తరమకుండానే మీరు పారిపోతారు, మీ శత్రువుల చేతికి చంపుటకు నేను వారి చేతికి అప్పగిస్తాను, పగవారు మీ మీద ఏలుబడి ఏలుదురని చెప్తూ, ఇంతటి మాటలు ఎందుకు చెప్తున్నారంటే ప్రభు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞను వీరు అనుసరించి నడవలేని వారికి ఇటువంటి మరి పరిస్థితులు కలుగుతాయని దేవుడు చేస్తున్నటువంటి మాటలు. మీరు పారిపోదురు, దేవుని వాక్యము తెలియచేస్తున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పారిపోవటానికి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. అపవాది వాడి సైన్యం పారిపోవాలి. ఈరోజు దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా మానవులు అనేకమైన విషయాల్లో, కొన్ని విషయాల్లో వారు కొందరిని మనం గమనిస్తే దేవుడు మాటలు వినలేక పారిపోతున్నవారు, దేవుడు సన్నిధికి రాకుండా పారిపోతున్నవారు, దేవునికి విరోధముగా చేస్తూ పాపమునకు దగ్గరగా, దూరముగా, లోకమునకు సమీపముగా పారిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి గల కారణం ఏంటంటే, ఈ స్థితి రావటానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞలకు వీళ్ళు లోబడలేని వారు. దేవుని ఆజ్ఞ ఏమై ఉన్నదంటే, ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్నట్లయితే మీరే 5 మీలో 5 ఏమండి 100 మంది 100 మందిని తరిమెదురని రాయబడి ఉంది. ఈరోజు వాక్యము తెలియచేస్తున్నటువంటి మాట, ప్రజల్ని శత్రువు చేతికి అప్పగించి, మరణానికి అప్పగించి, కొన్ని విషయాల్లో ఎందుకు ఇలాగ జరుగుతున్నదని అంటే, దేవుడు ఆజ్ఞ, దేవుని మాట, దేవుని వాక్యం అనుసరించి నడుచుకోలేకపోతాం. మనుషుల్లో ఏమైపోయింది అనేది మనం చూస్తే, ఎందుకు ఇలా జరుగుతున్నది? 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం మొదటిగా చెప్తున్న మాట, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరములకును హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇక్కడ మనము గమనించినటువంటి మాటలు, మానవాళ్ళ యొక్క జీవితమును ఎందువలన వారు అలాగా మైలము చేసుకొని పాపమునకు అప్పగించుకుంటున్నారంటే, ఇక్కడ ఒకటి, జారత్వమునకు మీరు దూరముగా పారిపోండి. దేవుడు చెప్పే మాట ఇదే. దేవుళ్ళో ఎదగాలన్నా, ప్రార్థనలో ఎదగాలన్నా, ఆత్మీయతలో ఎదగాలన్నా, దేవుడు సన్నిధిలో మనం పరిశుద్ధమైన జీవితము జీవించాలన్నా, మొదటిగా చెప్తున్నటువంటి మాట, జారత్వం అనే వాటికి మనము దూరముగా పారిపోవాలని దైవజనుడు పౌలు చెప్తున్నారు. జారత్వం, మనుషులు ఏది చేస్తే అదే చేయటం ఆలోచన, లోకంలో మనుషులకున్న స్వభావం. అలాగని మంచేదో చెడేదో గమనించలేనటువంటి పరిస్థితి, ఏదో చేస్తున్నాం. ఇక్కడ జారత్వమును దూరముగా పారిపోండి, మనుషులు చేయు ప్రతి పాపములు మీ దేహములో వెలుపల ఉన్నది, దేహములో నుండే అవి మనకు కలుగుతున్నాయి ఆ మనిషికి. అయితే ఇక్కడ
ఇదిగో ఆ వెలుపల ఉన్న దాన్ని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరము పాపము చేయుచున్నాడు. శరీరములతో పాపం చేస్తూ ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా పాపం అంటే ఇది పెద్ద పాపం కాదని కొన్ని విషయాలు చెప్తారు అండి. కొందరు ఎంచుకుంటారు ఏమండి, శరీర సంబంధముతో ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటూ ఇది పెద్ద పాపమేమి కాదు. తాగుడు వలన తన యొక్క మరి ఇచ్చినటువంటి కుటుంబ జీవితం పాడు, ఇది పెద్ద పాపము కాదు. ఇంకా దొంగిలించడం పాపము కాదు. ఇంకా మనం గమనించినట్లయితే కొన్ని విషయాల్లో అక్రమము చేసేటువంటిది పాపము కాదని మనుషులు ఎంచుకుంటున్నారండి. ప్రియులారా, వాక్యం చెప్తున్న మాట, విశ్వాసము కానిది ఏదైనా పాపమే. విశ్వాసము కానిది ఏదైనా పాపమే. ఈరోజు మనం గమనించాలి, మీ వెలుపట మీ శరీరము పాపమునకు అప్పగించుకొని ఏమైపోతున్నారంటే దేవునికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదానికి పారిపోతున్నారు. చూడండి, నేను కొంతమందిని మనం చూస్తే ఏదైనా కష్టం వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన చేయాలి. ఆ కష్టములోంచి తీసే దేవుని సన్నిధిలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుడి మందిరంలో ప్రార్థనకి కనపడరు. వీళ్ళు ఏది చేయటానికి చూడండి, సుఖ సంబంధమైనటువంటిది లేకపోతే ఆశీర్వాదపు సంబంధమైన దానికి మాత్రం మొగ్గు చూపిస్తారు. కానీ ఆశీర్వాదం ఇచ్చే దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా అక్కడ నిలవాలి. కానీ ఆశీర్వాదం ఇచ్చే దేవుని సన్నిధిలో దూరంగా పారిపోతారు. కొంతమందిని ప్రార్థన పెడితే ఇంట్లో ఉన్న పిల్లలు భార్య కూర్చుంటారు, ఈయన మాత్రం ప్రార్థన అయిపోయి అంతవరకు ఊరంతా తిరిగి వస్తూ ఉంటాడు. వచ్చిన వాళ్ళకి పలారం పెట్టారా, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టారా? అందుకే ప్రభు అంటాడు, మీలో కొదువైనది ఒకటి ఉంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యము వినిపిస్తున్నప్పుడు కూర్చోవాలి. అక్కడ పారిపోతే లోక సంబంధమైన జారత్వము, శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టు. దాని నుండి నువ్వు పారిపో. దాని నుండి పారిపోయి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన యొద్దకు వచ్చి ఆయన కాడిని మోసి ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ముందు నువ్వు పారిపోవలసిన జారత్వము నుంచి, పాపము నుండి విడిచిపెట్టి దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలి. మొదటి సూచన. రెండో విషయములో, ఒక స్త్రీ అరణ్యములో పారిపోయి వచ్చేసింది. అరణ్యములోకి వచ్చేసింది. అక్కడ ఏడుస్తుంది. అక్కడ ఏడుస్తూ 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 దేవుని దూత స్వరం వినబడుతుంది. ఆ అరణ్యంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనం ఆమె చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే, అక్కడ చేస్తున్నటువంటి ఆ వాక్యము చేత ప్రభువు హెచ్చరిస్తున్న మాటలు, శారాయి దాసివైన ఆగరు, ఎక్కడి నుండి నీవు వస్తున్నావు, ఎక్కడికి వెళుచున్నావు అడగగా, నందుకు అది నా యజమానురాలుగా శారా యొద్ద నుండి నేను పారిపోవచ్చున్నాను. ఎక్కడి నుంచండి పారిపోయేది? ఇన్ని రోజులు పెంచి పోషించి తమ యజమానురాలుగా ఉన్నటువంటి శారా, ఈ ఆగరు చెప్తున్నటువంటి మాట, అరణ్యంలోకి పారిపోయి వచ్చేసింది. ఎక్కడి నుంచి వస్తున్నావంటే, నా యజమానురాలైనటువంటి శారా యొద్ద నుండి నేను పారిపోవచ్చున్నాను. కొందరు ఆత్మ సంబంధంగా ప్రార్థనలో నడుస్తూనే ఉంటారండి. కొన్ని వాక్యము చేత హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యము చేత నడుచుకోమన్నప్పుడు వీళ్ళకి కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటేనండి, ఆశీర్వదించబడే చోట హెచ్చరించేటువంటి అనుభవాలు ఉంటాయి. ఈ హెచ్చరికలకు కొన్ని వీళ్ళు మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకొని సంఘాన్ని విడిచిపెట్టి పారిపోయేవాళ్ళు ఉంటారు. సంఘాన్ని విడిచిపెట్టి పారిపోయేవాళ్ళు. ఇవి బాగుపడే లక్షణాలు కాదు. యజమానురాలు దగ్గర నుంచి పారిపోతుంది. అప్పుడు దేవుడు ఏమంటారు తెలుసండి? 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండమని
ఇదిగో ఆమెతో చెప్పినట్లుగా ఈ మాటలు మనం చూడొచ్చు. అణిగి మణిగి ఆమె చేతి కింద మేము ఉండాలి. నీవు తిరిగి వెళ్ళు, సంఘమును విడిచిపెట్టద్దు, సేవకుడిని విడిచిపెట్టద్దు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన సహవాసాన్ని విడిచిపెట్టద్దు. ఎక్కడికి పారిపోతున్నావు? ఎన్నాళ్ళు ముఖం చాటేసుకుంటావు? చూడండి, అక్కడికి వెళితే ఆకలితో అలమటించిపోతున్నారు. తినటానికి ఆహారం లేదు, తాగటానికి నీళ్లు లేవు. అరణ్యంలో వేదన చెందుతున్నట్లుగా ఆగర్ను గురించి మనం చదువుకోవచ్చు. అక్కడ ఎలా ఉండాలండి? వాళ్ళ చేతి కింద, వాళ్ళ చేతి కింద అణిగి మణిగి ఉండమని చెప్తున్నాడు. వాక్యము చేత నీకు కొన్ని విషయాల్లో నేను బాధ కలిగే మాటలు మాట్లాడితే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసండి. ఆయన చేతి కింద అణిగి మణిగి ఉండటానికి గల కారణం ఏంటంటే అక్కడే నీకు నీటి బుగ్గలను ఉదికించగలిగిన వాడు, అక్కడే నీకు ఆహారము సిద్ధపరిచాడు, అక్కడే నేను ఆశీర్వాదము సిద్ధపరిచాడు. ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? ఆయన కాదని నువ్వు పారిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏం చేయలేవు. ఆగరుతో చెప్తున్నటువంటి మాట, ఆయన ఆ యజమానురాలు చేతి కింద అణిగి మణిగుండు. సంఘాన్ని విడిచిపెట్టకు, సేవకులను దూరపరుచుకోవద్దు. అహర్నిశలు మీ గురించి ప్రార్థన చేసే సేవకులు, సంఘ క్షేమం కొరకు కనిపెట్టేటువంటి సేవకులు సంఘం ఉంది. దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ సేవకుల్ని లేదా ఆ పరిచర్యను నువ్వు ఎక్కడ కూడా విడిచిపెట్టద్దు. ఆ దేవుని సన్నిధిలో దేవుడు చెప్పే ఆయన చేతి కింద మనం అణిగి మణిగి ఉండాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. యోనాతో చెప్పారు, నీ వెళ్ళి నెనివే పట్టణము పాడైపోతుంది అని హెచ్చరిక చేయమని దేవుడు దర్శనంలో చెప్తే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడండి? తర్షీసుకు వెళుతున్నాడు. ఎవరు చూడలేరు అన్నట్లుగా, ఎవరు మాకు జవాబు ఎవరికి చెప్పాలి అన్నట్లుగా వాక్యములు రాయబడిన మాట. ఆ వాడెక్కాడు, వాడ దిగువ బాగున ఆయన శుభ్రంగా ముసుగు పెట్టి తన్ని పెట్టి నిద్రపోతున్నాడు. కానీ పొంచి ఉన్న పెను ప్రమాదము తప్పించేటువంటి పరిస్థితి ఆయన చేతిలో లేదు. దేవుడు కాదని పారిపోతున్నారంటే వాక్యములో రాయబడిన మాటలు మనం చూస్తే యోనా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం, అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవలనని యోనా ఆయన ప్రయాణమై బయలుదేరి వెళుతున్నాడు. ఎక్కడికి పారిపోవాలని? తర్షీసుకు వెళ్ళే ఆ వాడను వెక్కి తర్షీసుకు పారిపోతున్నాడు. వాక్యములో రాయబడిన మాట, నెనివే పట్టణమునకు దేవుడు వెళ్ళమంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కాడు కానీ వాడ గమ్యస్థానము చేరలేనటువంటి శోధన కలిగింది. ప్రయాణము సవ్యముగా జరగలేనటువంటి ప్రయాస మిగిలిపోయింది. ఈరోజు మానవ జీవితంలో ఎందుకు అంతటి ప్రయాస, ఎందుకు ఈ పెను ప్రమాదాలు, ఎందుకు ఈ పరిస్థితులంటే దేవుడు కోరుకున్నది నిన్ను ఆయన ప్రణాళిక చొప్పున నడవటానికి. దేవుని కాదని పారిపోతున్నటువంటి ఏ మనుషునికైనా శ్రమ తప్పదు. ఏ మనిషి యొక్క మార్గము చక్కగా వాళ్ళు నడవలేరు. వాక్యం ఈరోజు చెప్తున్నటువంటి మాట, దేవుడు సన్నిధిలో నుంచి కాదు పారిపోవలసింది, జారత్వము నుండి పారిపో, పాపము నుండి పారిపో, వ్యసనాల నుంచి పారిపో, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధికి రా. నీ జీవితమును మార్చగలిగిన దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏమైతే దేవుడు చూపించి ఏ సహవాసములో నిలిచిన వ్యక్తి ఉన్నావో ఆ సంఘ సహవాసములో నిలిచి ఉండు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఆయన కాదని ఈయన తర్షీసుకు వెళుతున్నాడు, కానీ పెద్ద తుఫాను వచ్చేసింది. వాక్యములో రాయబడిన మాటలో మనం చూస్తే వాడ మునిగిపోయినంత పరిస్థితి వచ్చేసింది. ఇంత ఘోర ప్రమాదము ఎలా పొంచి ఉంది, ఎవరి ద్వారా కలిగి ఉన్నదనని వీళ్ళు చీట్లు వేసి ఒక చీటు తీస్తే యోనా అనే పేరు వచ్చేసింది. ఎవరివయ్యా నీవని అడుగుతున్నారు నిలవబెట్టి. వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు అడుగుతున్న మాటకి ఏం చెప్తున్నాడు, మేము భూమిని ఆకాశమును సృష్టించినటువంటి యెహోవాను అనుసరించి యెహోవాను స్తుతించేటువంటి ఒక ప్రవర్త, దేవుని యొక్క సేవకుడు. చూడండి,
ఒక దేవుని సేవకులు, దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క విశ్వాసులు కాదని లోకంలోనికి పారిపోవటం కాదు, పాపములోనికి పారిపోవటం కాదు, జారత్వములోనికి పారిపోవటం కాదు, వద్దన్నది చెయ్యొద్దన్నది చేయకూడదంతే. దేవుడు ఈరోజు ఏ విషయంలో నీవు పారిపోయే అనుభవం, మొదటిగా మూలవాక్యములో మనం చదువుకున్నాం, వీరిని ఎందుకు మరణానికి అప్పగించారు, ఎందుకు వీరిని ఖడ్గానికి అప్పగించారు, ఎందుకు శత్రువుల చేతికి అప్పగించారంటే వీళ్ళు నా మాట వినలేదు, నా ఆజ్ఞలను గైకొనలేదు. కాబట్టి ఈరోజు దేవుని ఆజ్ఞలు విను, దేవుని మాటలు విను, దేవునితో నిబంధన కలిగి ఉండు. నీలో ఆయన చెప్తున్న మాట, మీలోని 5 100 మందిని తరిమేటట్లుగా ఉంచుతాడు. అంతటి శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఈరోజు ఏ విషయంలో కూడా లోకములో నుండి వేరు చేసి ఆత్మ సంబంధం వద్దకు పరిగెత్తుకొని రా. దేవుడు అన్ని విషయాల్లో నీకు మేలు చేసి ఆయన కార్యములు నీ పట్ల జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ వాక్యమిని మోకరించి ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఏ విషయములు మిమ్మల్ని కాదని లోకములో నా ప్రభువా పారిపోతున్న అనుభవాన్ని నుంచి తొలగించి మీ చేతి కింద అణిగి మణిగి ఉండటానికి, మీ రెక్కల నీడలో అణిగి మణిగి ఉండటానికి తండ్రి, లోకమనే పాపమనే జారత్వమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితము జీవించుటకు మీ కృపను అనుగ్రహించి సహాయము దయచేయమని ప్రతి ఒక్కరిని కూడా మీ చేతుల్లో సమర్పించుకొనుచు సమస్తమును మీకు అప్పగిస్తూ వారు చేస్తున్న ప్రార్థనలన్నీ ఆలకించి తగిన ప్రతిఫలము దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.